ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు గెలుపు ధీమాలు వ్యక్తం చేసుకున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో వైనాట్ 175 అనే స్టాండ్తో సింహం సింగిల్గానే వెళ్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో మాట్లాడుతున్న నేపథ్యం. ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికే పరిమితం చేస్తాము అని చెప్పి జనసేనాని పవన్ కళ్యాణ్ అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లోకేష్ గారు అవనియండి మాట్లాడుతున్న నేపథ్యం. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? అభివృద్ధి అనే నినాదంతో వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రజలు ఆదరిస్తారా? ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే మాకే ఓటేయండి, గెలిపించండి అంటూ పొత్తుల్లో భాగంగా వెళ్తున్న జనసేన టీడీపీ వైపు ప్రజలు మొగ్గుతారా? అసలు వైసీపీ స్టాండ్ ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి? ఇదే ఇష్యూపై మనతో పాటుగా చెక్ పాయింట్లో ప్రత్యేక అతిథి మన గెస్ట్గా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు. నమస్కారం అమర్నాథ్ గారు. జరుగుతున్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ లేని విధంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక కొత్త పొంతలు తొక్కుతుంది. పూర్తి స్థాయిలో విపక్షాలను అణగదొక్కడం, అభివృద్ధి లేకపోవడం, దుష్టపాలన సాగుతుంది అని పదే పదే వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యం. కానీ మీరందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వైనాట్ 175 నినాదంతో. ఆ వైనాట్ 175 అనే ఆ గోల్ సాధించడానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటి 4.5 సంవత్సరాలు? సహజంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రజల ముందు పెట్టేది ఏంటి? ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మేము చేస్తున్నటువంటి పథకాలు అన్నీ పక్కన పెడుతూ కొత్త మేనిఫెస్టో అనే ఒకటి ప్రకటించారు వారు. దాంట్లో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉదాహరిస్తూ వారు ఒక మేనిఫెస్టోని పెట్టారు. సహజంగా మనం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో మేనిఫెస్టో అనేటువంటి పదాన్ని కేవలం ఎన్నికల సమయంలోనే విన్నాం తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి 5 సంవత్సరాలు పోయిన ఎన్నికలు వస్తే తప్ప మళ్ళీ మేనిఫెస్టో అనేటువంటి మాటే విన్నాం మానేసాం. కానీ గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు మేము మేనిఫెస్టో నిన్న మీ జర్నలిస్టులకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి మాటతో సహా నేటికి 99% పైచిలుకు హామీలు నిలబెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ. సో సహజంగా మేము ఏం చెప్తాం, మేము గడిచినటువంటి ఎన్నికల్లో మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మేము అమలు చేస్తాం కాబట్టి మళ్ళీ మాకు తిరిగి ఓటేయండి అనేటువంటి మాట అడిగేటువంటి హక్కు మాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సభల్లో ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా ఎప్పుడు సభల్లో మాట్లాడినా ఒకటే చెప్తారు, నా ప్రభుత్వం వల్ల మీ ఇంటికి ఏదన్నా మేలు జరిగితేనే నాకు ఓటేయండి అనేటువంటి మాట ఏ నాయకుడు చెప్పాడు మనం ఇప్పటివరకు? సో ఆ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మనం చెప్పిన మాట నిలబెట్టుకున్నాం, చేసినటువంటి పనులు మనకి తిరిగి మళ్ళీ అధికారం తీసుకొస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కానీ, కార్యకర్తల్లో కానీ, అభిమానుల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ ఈరోజు ఆ మాట చెప్పడానికి ధైర్యం చేస్తూ ఉన్నామంటే చెప్పినటువంటి అన్ని విషయాలు మేము చేసామన్నటువంటి ఒక నినాదంతోనే మేము వెళ్తున్నాం తప్ప అంతకు మించి మేము గడిచినటువంటి సందర్భంలో 151 గెలిచాం కాబట్టి ఈసారి 175 ఇమ్మని చెప్పి మేము అడగట్లా. చేసినటువంటి పనులకు మాకు తిరిగి ఓటేయమని చెప్పి 175 అన్నది అత్యాశ కదా. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, నేను చదువుకున్నాను. పిల్లల్ని బడి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారండి? అరే నువ్వు మ్యాథ్స్లో 100 తెచ్చుకోవాలరా చెప్తారా లేదా? లేదు నువ్వు 80 మార్కులు తెచ్చుకోరా మ్యాథ్స్లో అని చెప్తారా? లేకపోతే సైన్స్లో నువ్వు 70 మార్కులు తెచ్చుకోరా, లేకపోతే ఇంగ్లీష్లో 50 మార్కులు తెచ్చుకోరని చెప్పారు కదా. సో టార్గెట్ ఎప్పుడు కూడా ఆ లెవెల్లో ఉంటే అట్లీస్ట్ ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వగలుగుతాం అనేటువంటి దానికోసం మనం కష్టపడతాం అనేటువంటి టార్గెట్స్ ఇస్తాం. నాయకుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను మంచి చేశాను, నేను ప్రజలకు మంచి చేశాను, అడిగేటువంటి హక్కు మనకు ఉంది, ప్రజలు ఓటేసేటువంటి అవకాశం మనకు ఉంది అనేటువంటి ఉద్దేశంతో టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటాం. వినేటువంటి దానికి లేకపోతే వాస్తవానికి దగ్గరగా ఉండకపోవచ్చు, గతంలో ఎప్పుడు వినకపోవచ్చు. వాస్తవానికి దగ్గరగా ఉండడం కన్నా గతంలో ఎప్పుడు వినకపోవచ్చు. గతంలో ఎప్పుడు అసలు ఈ టైప్ ఆఫ్ ఈ టార్గెట్స్ అనేటువంటి ఏ రాజకీయ పార్టీ గతంలో ఎప్పుడు మాట్లాడాలి? ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కుతుంది ఒకవేళ మీకు సాధ్యపడితే. డెమోక్రసీలో 175కి 151 రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 150 సీట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చాడు. మేము ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 150, అంటే మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు తెలంగాణ ఉండున్నా
మాకు వచ్చినటువంటి సీట్లతో మేము ఉమ్మడి రాష్ట్రంలోనే అధికారం సాధించేవాళ్ళం అంటే చెప్తున్నా. అంటే ఆ రేంజ్లో మేము సీట్లు తెచ్చుకోగలిగేటువంటి ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. సో మనం చేశాం కాబట్టి మనం చెప్పినటువంటి విషయాలకే ప్రజలు ఇంత ఓటేశారు. చెప్పినటువంటి విషయాలకి మనం అమలు చేసినటువంటి క్రమంలో మరి ఇంకా మంచి మార్కులు వేయాలి కదా అనేటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. సో ఆ టార్గెట్స్ కార్యకర్తలకి నాయకత్వానికి ఇస్తా ఉన్నారు. సో ట్రై చేస్తాం అలాగని చెప్పి 175 వస్తాయా, ఒక 5-10 తగ్గుతాయా అనేటువంటిది సెకండరీ. టార్గెట్ మాత్రం అలా ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి అభివృద్ధి అన్నది పూర్తిగా పక్కన పెట్టి టార్గెట్ టీడీపీ జనసేన ఏమొస్తుంది, పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలను అనగదొక్కడం, ఉక్కుపాదంతో మోపడమే జయంగా పెట్టుకున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారట, అక్రమ కేసులు పెట్టిస్తున్నారట, భద్రత లేకుండా పోతుందట మహిళలకు. అసలు ప్రతిపక్షం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో అంటే మొదటి 6 నెలలు ఏదైతే ఇనీషియల్ పీరియడ్లో సహజంగా ఏ రాజకీయ పార్టీ అధికారం కోల్పోయినటువంటి పార్టీ కానీ లేదా అధికారంలో రాలేనటువంటి పార్టీ కానీ సహజంగా ఒక 6 నుంచి 8 నెలలు యాక్టివ్గా ఉండరు సహజంగా. సరే ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెయిట్ చూద్దాం ఏం చేద్దాం అనేటువంటిది. ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది. కోవిడ్ వచ్చింది, సంవత్సరంన్నర కనబడలేదు, తర్వాత ఇంకో సంవత్సరం కనబడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులు అనేటువంటి నాయకత్వం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఈ 53 రోజులు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సమయం తప్పితే అంత సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భం గడిచినటువంటి 4.5 సంవత్సరాలు చెప్పమనండి. లేదా సోకాల్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో జతగట్టి ఏదైతే రేపు అధికారంలోకి మేము వస్తామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కానీ, లేదా రేపు పోటీ చేస్తామని చెప్తున్నటువంటి వ్యక్తి కానీ, ఆయన ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడున్నాడు చెప్పమనండి. సో వీళ్ళని అందుకనే నేను గడిచినటువంటి అనేక సందర్భాలు చెప్పాను, వీళ్ళు నాన్ రెసిడెంట్ ఆంధ్రాసీలు. మనకి ఎన్ఆర్ఐస్ ఎలాగ ఉంటారో అమెరికా నుంచి వస్తున్న అప్పుడప్పుడు వస్తుంటారు, మన దగ్గర నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఆ రకంగా వీళ్ళందరూ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వీళ్ళందరూ కూడా. సో ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు అమరావతికి? వచ్చారు. ఎప్పుడు వచ్చారు? అధికారం రాకముందు వచ్చారు. అధికారంలో రాకముందు అంటే 14 నుంచి 24 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వు పారిపోయి వచ్చినావు. ఏ రోజైతే సరే నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఈడ వచ్చినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పర్మనెంట్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి ఇల్లు కట్టుకొని ఆయన సొంత ఇల్లు నిర్మాణం చేసుకుని వచ్చారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పనండి సొంత ఇల్లు ఈ రోజు రాష్ట్రంలో. అంత ఆర్థికంగా పవన్ కళ్యాణ్ ఎవరి ఆర్థిక పరిస్థితులు ఏంటో అన్ని చూసాం. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు ఏవైతే మేము అధికారంలోకి మాకు ఓటేయండి మేము అధికారంలోకి వస్తామని చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలకి అలా అడిగేటువంటి అర్హత కానీ, ఎందుకంటే వాళ్ళు ఏమి కొత్తగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు, గతంలో వాళ్ళకి రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అధికారం చేసినటువంటి పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు ఏమి కొత్తగా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని వస్తున్నటువంటి వ్యక్తి కాదు. గడిచినటువంటి సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఒక 5 సంవత్సరాలు అధికారం చేపట్టినటువంటి నాయకుడు. ఈరోజు నేను కొత్తగా వచ్చి నేను ఏదో చేసేస్తానంటే నమ్మడానికి ఎవరు ఉంటారు చెప్పండి. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు సహజ